హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశాలు జరుగుతున్నాయి. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై నాయకులు డిస్కషన్ చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశాలు జరుగుతున్నాయి. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై నాయకులు డిస్కస్ చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు పీసీసీ చీఫ్. ఈ మీటింగ్ అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, ఏంటి అప్డేట్స్? దాదాపు 40 నిమిషాల నుంచి గాంధీ భవన్లో పీఐసీ అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ పొలిటికల్ అడ్వైస్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా భావిస్తోంది. ప్రధాన ఎజెండా స్థానిక సంస్థల్లో అంటే పంచాయతీ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని అయితే పార్టీ భావిస్తోంది. అన్ని సీట్లను గెలుచుకునే విధంగా దిశానిర్దేశం నేతలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అంటే పీఏసీ కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి పీఏసీ సమావేశం ఇది. మీనాక్షి నటరాజన్ పూర్తిగా దిశానిర్దేశం చేస్తున్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కొద్దిసేపటి క్రితమే సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సో ఏఐసీసీ నుంచి చాలా సపోర్ట్ దక్కుతోంది. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా దాదాపు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా రైతులకు ఇచ్చామంటే రైతు పక్షపాతి అని చెప్పడానికి ఇంతకంటే మంచి నిదర్శనం లేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేకుండే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా స్థానిక సంస్థల బరిలో నిల్చోబోతోంది. కాబట్టి మేజర్ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ హస్తం చేజిక్కించుకోవాలనేటువంటి విధిగానే ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క నేత కూడా కమిట్మెంట్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏడాది కాలంలో చేసేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, అవి ఏ మేరకు జనాలకు అందాయి, వాళ్ళపైన ఏ ఫీడ్బ్యాక్ దాని గురించి చెప్తున్నారు, ఇంకా మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు 100%గా కూడా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతు భరోసా దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని వేల కోట్లు రైతులకు ఇచ్చాం, అయినప్పటికీ కూడా కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. వాటికి ధీటుగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన, కార్యకర్త పైన ఉంది, ప్రతి నేత పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా కమిట్మెంట్తో దిశగా వెళ్ళాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా వాటిని ఆ కార్యక్రమాన్ని క్రోడీకరించుకుంటూనే పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విస్తృత స్థాయి ప్రచారం చేయాలని విధిగా దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో పీఏసీకి సంబంధించినటువంటి సమావేశంలో మాత్రం ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మంత్రులు కూడా హాజరైనారు. దాంట్లో భాగంగానే వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి వీళ్ళిద్దరు కూడా హాజరైనారు. పీఏసీ సమావేశంలో చాలా అంశాలపైన చర్చ చేయాలని దిశగా ప్రస్తుతానికైతే ఈ సమావేశం కొనసాగుతోంది. మొదటి ఎజెండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పెద్ద మొత్తంలోనే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలి. మరోవైపు తెలంగాణ ఇప్పటికే రోల్ మోడల్గా ఉంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంలో రాహుల్ గాంధీ అగ్రనేత ఎట్లనైతే జిత్నా ఇస్సేదారి ఉత్నా ఆబాదీ జిత్నా ఇస్సేదారి అనేటువంటి స్లోగాన్ని పార్లమెంట్ వేదికగా ఆయన ఎత్తుకున్నారు. దేశవ్యాప్తంగా ఆ స్లోగాన్ని వెత్తుకున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ రోల్ మోడల్గా ఉంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చకచక దానికి సంబంధించి
సంబంధించినటువంటి లీగల్ ఆస్పెక్ట్లో ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసింది. ఇప్పుడు బాల్ సెంట్రల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన అంశం పైన కూడా కేంద్రం చేసినటువంటి వైఫల్యాలు, అదేవిధంగా మొన్నటిదాకా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ వైఫల్యాలు, వాటన్నిటినీ కూడా క్రోడీకరించుకుంటూ జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీగా లోకల్ బాడీ ఎన్నికల్స్కి వెళ్తున్నారు కాబట్టి వాటిని టార్గెట్ చేసుకొని వెళ్లాల్సినటువంటి సమయం ఇది కరెక్ట్గా ఆసన్నమైందనేటువంటి అంశాన్ని అయితే పిఐసి సమావేశాల్లో కూలంకుషంగా సమావేశం అవుతున్నారు. సో పూర్తి స్థాయిలో సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొన్న ఏఐసిసి నుంచి వెలువడేటువంటి పీసీ అంటే పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళకు సంబంధించి కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం 2 గంటల ప్రాంతంలో జరుగుతుంది. అనంతరం పిఐసికి సంబంధించినటువంటి మీటింగ్ ఏం జరిగాయి, ఏ తీర్మానాలు చేశారనేటువంటి అంశం పైన మీడియా బ్రీఫ్ చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఇన్ఛార్జ్ మీనాక్షి వచ్చిన తర్వాత ఇది 2వ పిఐసికి సంబంధించినటువంటి మీటింగ్. ఇటు పొలిటికల్ అడ్వైస్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి 2వ సమావేశం. కానీ ఇది పిఐసి కమిటీ కొత్తగా వచ్చిన తర్వాత చేసినటువంటి సమావేశం, వచ్చినటువంటి సభ్యులు అయితే మొన్న జరిగినటువంటి పిఐసి సమావేశంలోనే ఈ రకమైనటువంటి సంస్థాగత పార్టీ నిర్మాణం స్ట్రెంథన్ చేయడం, గ్రౌండ్ జీరో నుంచి పార్టీని స్ట్రెంథన్ చేయడం, నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి కార్యకర్తలు, నేతలు ఎవరైతున్నారో వాళ్ళను మోటివేట్ చేసే విధంగా గతంలో జరిగినటువంటి అప్పుడు పిఐసి సమావేశానికి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు పిఐసి సమావేశం కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యుల సమావేశం కాబట్టి ఇందులో కూడా చాలా అంశాలపైన క్లారిటీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి సమావేశం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఒకటి తెలుస్తోంది. ఇప్పటికే పిఐసి సమావేశం కంటే ముందు పిసిసి క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో కొన్ని విధి విధానాలను ఖరారు చేశారని చెప్పి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి మాట్లాడినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి బయటికి వచ్చి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను మాత్రమే నమ్ముతుంది. ప్రతి ఒక్కరు మూల సిద్ధాంతాలకు లోబడే నేతల వ్యవహార శైలి ఉండాలి. ఇప్పటికే 26 తారీఖు రోజు మళ్ళొకసారి క్రమశిక్షణ కమిటీ కూర్చోబోతోంది. ఇప్పటివరకు వచ్చినటువంటి తమ దృష్టికి వచ్చినటువంటి అంటే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ కూడా కొత్త కమిటీ, అంతకంటే ముందు పాత కమిటీ ముందు కూడా కొన్ని సమస్యలు పార్టీకి సంబంధించి కొత్త పాత భేదాభిప్రాయాల సమస్యలు ఎదురయ్యాయి. వాటికి సంబంధించి కూడా ఈ నెల 26న మళ్ళొకసారి సమాలోచన చేసి ఈ సమస్యకి ఏ రెమెడీ ఇవ్వబోతున్నామనేటువంటి విషయాన్ని ఒక కన్స్ట్రక్టివ్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక సిద్ధాంతాన్ని మేము రూపొందించామనేటువంటి అంశాన్ని అయితే నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మెయిన్గా లోకల్ బాడీ ఎన్నికలు, అదేవిధంగా సంక్షేమ పథకాలను విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, గ్రౌండ్ జీరో నుంచి ప్రజల నోట్లోనే ఈ హామీలకు సంబంధించి, రైతు భరోసా అంశానికి సంబంధించి వీటన్నిటిని కూడా ప్రజల్లో ఉండాలి. మౌత్ క్యాంపెయిన్ ఉండాల్సినటువంటి అవసరం లోకల్ బాడీ సమీపిస్తున్నాయి ఎలక్షన్స్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి అంశాన్ని చెప్తూనే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలపైన కూడా ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 2017 సంవత్సరం నుంచి పార్టీలో లాయల్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక రేషియోని మేము ఫిక్సప్ చేశామని చెప్పి నేతలతో నిన్న జరిగినటువంటి పలు సమావేశాల్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారు. పాత కాంగ్రెస్ వాళ్ళకు 80%, పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకు 15% ఈ రేషియోస్లో అందరికీ సముచిత న్యాయం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అనేటువంటి విధంగా చాలామంది నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోవైపు ఈ పిఐసి సమావేశాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళొక 10-20 రోజుల్లో ఒక షెడ్యూల్ని ఖరారు చేసుకుంటున్నానని చెప్పి ఇన్ఛార్జి మీనాక్షి నిన్న నేతలను ఉద్దేశించి చెప్పారు. దాదాపు 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటన ఉండబోతోంది. ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడి నేతలకు కూడా కొన్ని దిశానిర్దేశాలు చేయబోతున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. త్వరలోనే ఆ షెడ్యూల్ని ఖరారు చేస్తాం. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ రాత్రంతా అక్కడి గ్రామాల్లో బస చేయాలి. బస చేసిన తర్వాత ఉదయం లేచిన తర్వాత క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించినటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకోవాలి. గాంధీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలని ఈ రకంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. దాంట్లో సక్సెస్ అవ్వాలి. ఈ సక్సెస్ అయ్యేటువంటి టాస్క్ గ్రౌండ్ జీరో నుంచి ఉన్నటువంటి క్యాడర్ నుంచి లీడర్ వరకు
పూర్తి స్థాయిలో బాధ్యత తమదైన శైలిలో బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పిఐసి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా ఎన్నుకున్నటువంటి ఎవరైతే పార్టీ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసిన తర్వాత పిఐసి సమావేశానికి సంబంధించి అధ్యక్షత వహించినటువంటి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మీడియా బ్రీఫ్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.